అందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము రీసెంట్గా కొన్ని బ్లౌజెస్ని అయితే వర్క్ చేయించుకున్నాము. ఇంకా అవి అవుట్పుట్ ఎలాగొచ్చింది, ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు వర్క్. ఇక్కడ చూడండి, లైట్ పిస్తా గ్రీను కొంచెం షేడెడ్లో ఉందన్నమాట. టిష్యూలో వచ్చింది. ఇక్కడ దీనిపైన చిన్నగా ముందుగా వచ్చేసి కాపర్తో ఉన్న స్టోన్ వర్క్ ఇచ్చారు ఒక లైన్. ఆ తర్వాత సిల్వర్ జరీతో ఒక ఫ్లవర్ లాగా ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ కుందంతో వర్క్ చేశారు. ఇంకా రెడ్గా చిన్నగా ఇక్కడ మళ్ళీ టచ్అప్ ఇచ్చారు. ఇంకా అక్కడెక్కడ ఈ విధంగా బూటీస్ అనేవి బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ ఈ విధంగా బూటీస్ అనేవి ఇచ్చారు. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి లైట్గా మనం బార్డర్ పైన నెక్కు వచ్చినట్టుగానే ఒక లైన్ ఇలాగ ఇచ్చారనమాట. బార్డర్ పైన వచ్చిందే ఇక్కడ కూడా హ్యాండ్స్కి చివర్లో ఎడ్జ్లో ఈ విధంగా వర్క్ చేశారు. ఇంకా హ్యాండ్ అంతా మనకు బార్డర్ వచ్చింది కనుక ప్లేనే ఉంచారనమాట. బార్డర్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి ఇంకా ఎడ్జ్కి ఈ విధంగా వర్క్ చేశారు. ఫ్రంట్లో కూడా మనకు పళ్ళు సైడ్ కాకుండా రైట్ సైడ్ ఈ విధంగా వర్క్ ఇచ్చారు. చాలా సింపుల్గా, చాలా ఎలిగెంట్గా వర్క్ అయితే చాలా బాగుంది. బ్యాక్ ఈ విధంగా థ్రెడ్స్ ఇచ్చారు. ఈ విధంగా చాలా బాగుంది బ్లౌజ్ అయితే. ఇంకా నెక్స్ట్ బ్లౌజు మంచి గ్రీన్ అండి. అందరూ ఇష్టపడే మంచి బండపాకుడు గ్రీన్ అంటారు కదా, ఆ విధంగా డార్క్ గ్రీన్ చాలా బాగుంది బ్లౌజ్ కలరు. మనకు శారీ వచ్చేసి క్రీమ్ కలర్, క్రీమ్కి ఈ గ్రీన్ బార్డర్ ఇచ్చారు, ఈ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు. శారీలో అక్కడెక్కడ ఇలాంటి బ్లౌజ్ పైన వేయించుకున్న ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో మనకు మ్యాచ్ అవుతుంది, సిమిలర్గా ఉంటుంది అనేసి దాన్ని ఒక పెన్తో బుక్ పైన డ్రా చేసుకొని వెళ్ళి అక్కడ చూపిస్తే సేమ్ యాజ్ టీచ్ చేశారు మనం చెప్పినట్టుగానే. చాలా బాగా వచ్చింది వర్క్ అయితే. మొత్తం కుందన్ వర్క్, కుందన్ అండ్ చెమ్కి అంతే. మనకు బార్డర్ కానీ బార్డర్ని నెక్ పైన కానీ హ్యాండ్స్ కానీ వేయకుండా ఆల్ ఓవర్ అంతా ఈ విధంగా బూటీస్ ఇచ్చారనమాట. అంతా ఈ విధంగా బూటీస్ వేయించుకున్నాము. బ్లౌజ్ అయితే చాలా బాగుంది, చాలా ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చింది. పూజ కట్టుకుంటే కనుక చాలా బాగుంది శారీ ఇది. ఈ బ్లౌజ్ కలర్ పింక్, శారీ కూడా పింక్లోనే ఉంది. మనకు రన్నింగ్లోనే బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ ఆల్ ఓవర్ కాకుండా నెక్కి ఈ విధంగా ఫ్లవర్స్ కంప్లీట్గా గోల్డ్ థ్రెడ్తో, ఎక్కువ చెమ్కి కుందన్ వర్క్ అనేది లేకుండా కంప్లీట్ థ్రెడ్ వర్క్ను వేయించుకున్నాను. ముద్దకట్టు వర్క్ అంటారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మధ్య మధ్యలో ఆల్ ఓవర్ ఈ విధంగా చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చారు. శారీ అంతా పింక్ మనకి ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇచ్చారు. వన్ సైడ్ స్మాల్ బార్డర్, వన్ సైడ్ ఫుల్ బార్డర్ ఇచ్చారు. నేను పెద్ద బార్డర్ని హ్యాండ్స్కి వేయించుకొని ఇంకా మనకు సేమ్ ఇందాకటి బ్లౌజ్ లాగానే ఇక్కడ బార్డర్ పైన వచ్చిన వర్క్ని హ్యాండ్స్కి ఎడ్జ్లో ఈ విధంగా వేయించుకున్నాను. చాలా బాగుంది బ్లౌజు. ఇక్కడ చిన్న చిన్నగా వచ్చేసి మనకు ఆల్ ఓవర్ వచ్చేసింది. వెళ్ళిపోసి 6:30కే మాకు సప్లిన పడుతుంది. నువ్వు వచ్చేదాకా ఉండడు 8:30 దాకా. అదే వార్డెన్ దగ్గర ఉంటుంది. నువ్వు ఏమన్నా కీసు కావాలి, సారోళ్ళు ఒకటి తెమ్మన్నారు అని నువ్వు శ్రద్ధ పెడితే
వాళ్ళు చెప్పుదురు. బ్లౌజ్ వచ్చేసి మనం బచ్చలిపల్ల కలర్ అంటాం కదా, వైన్ కలరు. కొంచెం ఇది బార్డరు చాలా డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్కి. ఈ విధంగా టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చారు చూడండి, చాలా బాగుంది. ఈ విధంగా బార్డర్ ఇచ్చారు. ఇంకా కంప్లీట్గా ఒకటే థ్రెడ్ అనమాట, సింగిల్ థ్రెడ్ యూజ్ చేశారు. ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా, థ్రోట్ బ్లౌజ్ అంతా మనకు సింగిల్ థ్రెడ్ యూజ్ చేశారు. మధ్య మధ్యలో ఇవి రోజెస్ అన్నమాట. ఒక చిన్న రోజ్ మధ్యలో వచ్చేసి ఈ విధంగా బార్డర్ ఇచ్చి మళ్ళీ ఒక పెద్ద రోజ్ అలాగే ఇచ్చారు. మనకు ఒక వేలు వెడల్పాటి గ్యాప్తోనే ఇచ్చారనమాట. ఎక్కువగా వెడల్పుగా లేదు, చాలా సన్నగా వచ్చింది వర్క్ అయితే. మధ్య మధ్యలో ఈ విధంగా ఫ్లవర్స్ని ఇచ్చారు. సేమ్ యాజ్ ఈజ్ ఇందాక బ్లౌజ్ లాగానే ఇక మనకు వచ్చిన బార్డరు వర్క్నే ఇక్కడ బ్లౌజ్కి ఎడ్జ్లో ఇచ్చారు. కొంచెం ఇది ఈ కలర్ని డామినేట్ చేయలేదు అని అనిపించింది. వర్క్ కొంచెం డల్ అయిందా ఏంటి అని అనిపించింది, కానీ వేసుకుంటే పర్లేదు, బాగానే సెట్ అయిపోయింది. బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. కంప్లీట్ ఆల్ ఓవర్, అంటే మనకు పట్టులో కాకుండా ప్లెయిన్ పీస్ విడిగా తీసుకొని, ప్లెయిన్ పట్టు పీస్ను విడిగా తీసుకొని బ్లౌజ్లో కూడా వచ్చింది విత్ బ్లౌజ్, కానీ కొంచెం కలర్ వచ్చేసి డల్ అనిపిస్తుందా ఏంటి అని ఇంకా మేము ప్లెయిన్ విడి పీస్ తీసుకున్నాము. మ్యాచింగ్ బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ అనమాట, పట్టు బ్లౌజ్ చాలా బాగుంది. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ హ్యాండ్స్కి వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ వర్క్, సిల్వర్ గోల్డ్. మనకు శారీలో పీచ్ కలర్ లైట్ ఫ్లవర్స్ వచ్చాయి కనుక ఇక్కడ పీచ్ కలర్ తీసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ ఈ విధంగా ఇచ్చారు. ఈ విధంగా నాట్స్ వేశారనమాట, చాలా బాగుంది. ఇక్కడ బార్డర్కి వచ్చేసి చూడండి, చాలా బ్యూటిఫుల్గా లీవ్స్, గోల్డ్ లీవ్స్, ఇక్కడ ఇంకా వచ్చేసి సిల్వర్ లీవ్స్, చెమ్కి కుందను వైట్ స్టోన్స్తో చాలా బాగా చేశారు వర్క్. చాలా రిచ్గా ఉందన్నమాట. మనకు మ్యారేజ్కి అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది, బ్రైడల్ వేర్ అయితే. ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో, చాలా అంత పెద్దగా వచ్చినా కొంచెం మనకి ఎబెట్గా కాకుండా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. మనకు బ్రైడల్ వేర్కి అయితే చాలా బాగుంటుంది బ్లౌజు. హ్యాండ్స్కి మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చేసినాం కనుక ఇంకా హెవీ అయిపోతుంది అనేసి ఓన్లీ నెక్ వరకే మనకు హ్యాండ్స్లో వచ్చిన దాన్ని నెక్ వరకు ఈ విధంగా తీసుకున్నారు. అందులో వచ్చిన ఫ్లవర్స్ని లీవ్స్ని తీసుకొని నెక్ మొత్తం త్రోట్ నెక్ అంతా ఈ విధంగా బార్డర్ వేశారు. మధ్య మధ్యలో ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకున్నారు గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్తో. చూడండి, మనకు బ్రైడల్ వేర్ అయితే చాలా బాగుంటుంది, మ్యారేజ్కి అయితే కరెక్ట్ సెట్ అనమాట ఈ బ్లౌజు. ఈ బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా అంటే సింపుల్గా వేయించాము. ఇది కూడా అంతే, శారీలో వచ్చింది మనకు, ఒక శారీలో వచ్చిన పువ్వు తీసుకునేసి ఈ విధంగా వర్క్ చేయించాము. ఆల్ ఓవర్ అంతా థ్రోట్ బ్లౌజ్ అంతా ఈ విధంగా బూటీస్ అంతే, చాలా సింపుల్గా. నావీ బ్లూ పైన ఓన్లీ సింగిల్ థ్రెడ్ని తీసుకొని ఒక కాపర్ అండ్ గోల్డ్ మిక్స్ థ్రెడ్ని తీసుకొని వేసేసరికి చాలా రాయల్ లుక్ అయితే ఉంది బ్లౌజు, చాలా బాగా అనిపించింది. ఇందాకటి గ్రీన్ పైన కూడా అంతే, ఓన్లీ ఇలాంటి కాపర్ థ్రెడ్ని తీసుకొని బ్లౌజ్ అంతా వేయించుకున్నాము. అంటే కలర్స్ థ్రెడ్స్ని నేనైతే ఇష్టపడను, ఈ విధంగా ఎక్కువ గోల్డ్ విత్ కాపర్నే వేయించుకుంటాను. చాలా సింపుల్గా, చాలా ఎలిగెంట్గా. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది, మంచి నావీ బ్లూ అన్నమాట, దానిపైన కాపర్ గోల్డ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మనకి బ్లౌజ్లో బార్డర్ కూడా వచ్చేసి ఈ విధంగా కాపర్ గోల్డే వచ్చింది, కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఈ గోల్డ్కి మనకు థ్రెడ్ వర్క్కి, ఇక్కడ థ్రెడ్కి